హాయ్ ఫ్రెండ్స్, నేనైతే లవరడ్ చేస్తున్నానండి. ఇదో ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నాను కొద్దిగా. పెను హీట్ అయిన తర్వాత నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసిన తర్వాత ఇదైతే రవ్వ అయితే ఎంచుకోవాలండి, బాగా ఎర్రగా ఎంచుకోవాలి. ఎంచిన తర్వాత నేనైతే 2 కప్పుల రవ్వకి 1 కప్పు చక్కెర తీసుకున్నానండి. అది అంతా ఇట్లా ఎంచుకోవాలి. ఎంచిన తర్వాత నేనైతే వేరే గిన్నెలకైతే పోస్తున్నాను. అట్లా నేనైతే 2 కప్పులు రవ్వ కట్టి 1 కప్పు వేసినాను చక్కెర వేసిన తర్వాత ఇలా అంతా కలుపుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి నేనైతే జీడిపప్పు దార్చి వేయించుతున్నానండి. వేయించిన తర్వాత ఇది ఈ విధంగా అంతా వేయించుకోవాలా. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చేసి పాలైతే వేడి పాలే గ్యాస్ మీద కాగుతున్నాయి. వేడి పాలు చూసుకొని కొద్దిగా నేనైతే పోసుకున్నాను. మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. చక్కెర సరిపోతుంది తీపి అన్నట్లంటే నేనైతే 1 కప్పు వేసుకున్నానండి. కాంచిన పాలు అయితే కొద్దిగా పోసుకొని అంతా ఇలా కలపాలి. ఇది కలిపిన తర్వాత ఇలా అంతా ఇచ్చేసింది. ఇట్లా వండుకుతుందా లేదని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే 2 గంటల తర్వాత నేనైతే అట్లా అది ఒంట్లో కట్టేస్తాను. 2 గంటల తర్వాత మళ్ళీ ఒంట్లో కట్టేది కానీ పెడతాను ఫ్రెండ్స్. ఇదంతా ఈ విధంగా అంతా కలుపుకొని నేనైతే ఒంట్లో అయితే కడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా అంతా మా ఇంటి ఇష్టంగా తింటారని నేను నెలకు 2 సార్లు చేస్తున్నానండి. ఇది నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా పేపర్ మీద పెట్టినాను. రోజు ప్యాడగాలు కారణించి